N2 న్యూస్. నల్గొండ జిల్లా చిట్యాల పట్టణంలో సంతోష్ నగర్లో ఓ ఇంట్లో అక్రమంగా బాణసంచ తయారు చేస్తుండగా ప్రేరుడు సంభవించింది. ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని నార్కట్పల్లి కామినేని ఆసుపత్రి చికిత్స పోలీసులు తరలించారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే గుంటూరు జిల్లాకు సంబంధించిన కోటేశ్వరరావు అనే వ్యక్తిగత కొంతకాలంగా చిట్యాలలో ఓ ఇంట్లో కిరాయికుంటూ చిన్న చిన్న బాణసంచులు తయారు చేసిన తరుణంలో ప్రమాదవశాత్తు పేలి కోటేశ్వరరావు అనే వ్యక్తి మరో ఇద్దరు మహిళలు తీవ్ర గాయాలు కావడంతో పోలీసులు ఆసుపత్రి తరలించారు. ఇక ప్రమాదం జరిగిన ఘటనకు చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టి పలు సెక్షన్ల కింద విచారణ చేపట్టి దర్యాప్తు చేసి కేసు నమోదు చేస్తామని నల్గొండ డీఎస్పీ శివరామరెడ్డి తెలిపారు. ప్రాంతంలో చిట్యాల టౌన్లో సంతోష్ నగర్ కాలనీలో ఈ చిన్న బాంబులు తయారు చేసే కేంద్రము నడుపుతున్నాడు అతను కోటేశ్వరం అనే అతను. అందులో ప్రమాదం జరిగిందని చెప్పేసి తెలియగానే మా ఎస్ఐ గారు, సిఐ గారు మేము రావడం జరిగింది. రెవెన్యూ వాళ్ళతో కలిసి చూస్తే ఇక్కడ కోటేశ్వరం అనే వ్యక్తి గుంటూరుకు చెందినవాడు. స్థానిక గుంటూరు నేటివ్ అతను కొంతకాలంగా ఇక్కడ మేకల యాదవ్ యొక్క ఇల్లును, రావణపేటకు చెందిన మేకల యాదవ్ యొక్క ఇల్లును కిరాయికి తీసుకొని అందులో ఈ చిన్న చిన్న చట్పట్ బాంబులలా ఉంటాయి. చిన్న చిన్నవి అవి పలుగురాళ్ళలాగా చిన్న రాళ్ళు ఉంటాయి. ఆ రాళ్ళను పెట్టి అందులో బ్లాస్టింగ్ మెటీరియల్ పెట్టి వాటిని చుట్టడం జరుగుతుంది. అది గత కొంతకాలంగా తయారవుతుందని తెలుస్తుంది. దానికి ఎటువంటి అనుమతి లేదు. ఇల్లీగల్గా అతను వాటిని తయారు చేస్తున్న క్రమంలో ఈరోజు 11:30కి అతని చేతిలో తయారు చేస్తున్నప్పుడు ఆ చేతిలో పేలడము, ఆ చేతి లిస్ట్ మణికట్టు వరకు అతనికి చేతి కట్టు కావడం జరిగింది. అదేవిధంగా ఆ పక్కనే ఉన్నటువంటి అందులో పనిచేసే ఈమె శాంతి అనే లేడీ ఉన్నది. ఆమె అబౌట్ 45 years ఉంటుంది. ఆమె కూడా శరీరం కాలింది ఆమెకు. అదేవిధంగా బాణం సైది కూడా ఆమె దాంట్లోనే పక్క ఇంట్లో కిరాయికి ఉంటుంది. ఆమె కూడా హెడ్ ఇంజూరీ అయింది. ఈ నొసలికి గాయం కావడం జరిగింది. ఆమెని ముగ్గురిని కామినేని హాస్పిటల్ చికిత్స గురించి తరలించడము. ప్రాణానికి ప్రస్తుతానికైతే ఎటువంటి అపాయం లేదు. దీనిపైన ఎక్స్ప్లోజివ్స్ యాక్ట్లో కేసు నమోదు చేసి అతను ఎక్కడి నుంచి తెస్తున్నాడు ఈ మెటీరియల్, బ్లాస్టింగ్ మెటీరియల్, అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి ఎవరైనా అబేటర్స్ ఉన్నారా వీళ్ళందరినీ కూడా కేసు నమోదు చేసి దర్యాప్తులో భాగంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. దీనికి సంబంధించి బీడీ టీము, బాంబు డిస్పోజల్ టీం, అదేవిధంగా క్లూస్ టీం కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. కొద్దిసేపట్లో మా ఎస్పీ గారు, ఎస్పీ మేడం గారు ఇప్పుడే వాళ్ళని పంపించారు. వాళ్ళతోని దీన్ని డిఫ్యూజ్ చేయించి కేసు నమోదు చేసుకొని దానిపైన ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.